ఏం లేదు వెళ్ళు. గుడ్ నైట్ డాడీ. ఏరా మోహన్, నువ్వైనా చదువుకుని బాగుపడాలని లేదట్రా? లేకేమన్నయ్యా, 1,00,000 కోరికలున్నాయి, కానీ నెరవేరేది ఎట్లా? నెరవేర్చుకోవాలి. లేకపోతే మనిషికి పశువుకి గల తేడా ఏమిటి? భగవంతుడు మనకు ఆలోచించుకోవటానికి బుద్ధి ఇచ్చాడు కనుకనే మన కోరికలు నెరవేర్చుకోవటానికి ఉపాయం ఆలోచించాలి, తగ్గ అర్హత సంపాదించాలి. ఒకప్పుడు మన స్థితి బాగుండేది. ఆనాడు నేను చదవకపోయాను కనుకనే ఈనాడు రిక్షా అలాగే గతి పట్టింది. తమ్ముడు తమ్ముడు, ఇంతకాలం నువ్వు ఎలాగో చదివి ఒడ్డు దగ్గరికి చేరుకున్నావు. ఇక 2 నెలల్లో గట్టెక్కుతావు నాయన, 2 నెలల్లో గట్టెక్కుతావు. చదవాలి లేక కాదన్నయ్య, ఫీజు కట్టలేకపోయిన తర్వాత చదివి మాత్రం ఏం లాభం చెప్పు. శుక్రవారం ఆఖరి రోజు. శుక్రవారం? ఇవాళ ఏం వారం? మంగళవారం. మంగళవారం? మరి ఈ మాట నాకు ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పినా ఏం ప్రయోజనం? ఈ స్థితిలో నువ్వు మాత్రం ఏం చేస్తావన్నయ్యా? ఏం చేస్తానా? చూదు కానీ మానవుడు తలుచుకుంటే ప్రపంచాన్ని ఊపియగలడు. నీ పరీక్ష కావాల్సింది 200 రూపాయలేగా? అవును. 200 రూపాయలు. కానీ నువ్వు ఈ స్థితిలో ఏ సాహసం చేయడానికి నేను ఒప్పుకోను. నువ్వు బ్రతికి బాగుంటే బ్రతుకు. అరే మోహన్, ఏమీ చేయలేని బ్రతుకు సాగుతో సమానంగా. చచ్చైనా సరే తలపెట్టిన కార్యాన్ని సాధించిన బ్రతుకు, అదే అసలైన బ్రతుకు. నువ్వు వెళ్ళి చదువుకో, నీ ఫీజు నేను కడతాను, కట్టి తీరుతాను. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఎంతమంది విద్యార్థులు ఇలా ఫీజు కట్టే శక్తి లేక తాము పడ్డ శ్రమంతా వృధా చేసుకుంటున్నారు. పోనీ ఈ ఫీజు కట్టే బాధ్యత గవర్నమెంటే తన మీద వేసుకుంటే? మీ ఆలోచన బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇంతకీ మీ అభిప్రాయం ఏమిటి? అభిప్రాయం, మోహన్ పరీక్షకి కూర్చుంటాడు. సరే, మరి డబ్బు? డబ్బు 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 వాళ్ళన్నది ఇంకా బ్రతికే ఉన్నాడు. ఏమిటా మొండి పట్టు? మీ ఆరోగ్యం గురించి కాస్తైనా ఆలోచించుకోరా? మీ కాలుగా ఇంకా మానలేదని డాక్టర్ చెప్పాడు. అవును, రేపు ప్రొద్దున డాక్టర్ గారి కాలు చూపించాలి. నువ్వు మరేం భయం లేదని డాక్టర్ గారు చెప్తారో లేదో చూద్దు, కానీ మానవుడు తలుచుకుంటే కొండల్ని కూడా పిండి చేయగలడు. డాక్టర్ గారు, అంతా బాగైపోయింది కదా? ఏం బాగైంది? ఇంకా గాయం పూర్తిగా మానలేదు. మానుతుంది బాబు, 4-5 రోజుల్లో పూర్తిగా మారిపోతుంది. అలా అనుకో, ఇది పిస్తోల్ దెబ్బ కనుక సెప్టిక్ కాలేదు. గాయం మట్టుకు చాలా లోతుగా ఉంది. నువ్వు ఇంకా కొన్నాళ్ళు ఆసుపత్రిలో ఉండవలసింది. నీకు బాగా విశ్రాంతి అవసరం. విశ్రాంతి నాకు అదృష్టం లేదు బాబు. రెస్ట్ లేకపోతే నరాలు సరిగ్గా సర్దుకోవు. తప్పి జారిందా కాలే తీసేవలసి వస్తుంది. జాగ్రత్త రామచంద్రరావు. డాక్టర్ బాబు, నేను నిన్ను భయపెట్టాలని చెప్పడం లేదు నాయన, ఉన్న యథార్థం చెబుతున్నాను. ఆసుపత్రి నుంచి ఎప్పుడు వచ్చారు వస్తా? నేను వచ్చాను రా. ఎట్లాగున్నా? ఈడిగా పోతులా ఉన్నాడు. ఈడికే గురు, నీకు ఎలా ఉంది గురు? ఎలా ఉంది వస్తా? భద్రం వస్తా, భద్రం. పర్వాలేదు, కాస్త నయమైంది. అదేంటి గురు, కట్టు ఇంకా ఉంది, ఏది చూడండి. అదేంటి బావా, 4 రోజులు రెస్ట్ తీసుకోకుండా అప్పుడు వచ్చేసావు? ఏం చేయమంటావు బాబు, రెక్కాడితేనే గాని డొక్కాడం జాతి మాది. నీలాగా కత్తి మాట్లాడుకున్నావా? లేకపోతే 420 అనుకున్నావా? గవర్నమెంట్ రా చేతగానే సన్నాసులారా. ఇదిగో బావా, నీ మొండితనం నాకేం నచ్చలేదు. ఇలాంటి బరువు పనులు చేసి మాకే గొంతు కోదామనుకున్నావా? ఇదిగో 10 రోజులు రెస్ట్ తీసుకున్నావా సరే, లేదా కాళ్ళు చేతులు వెరగకుండా మంచం మీద పారేస్తాను. పడుకుంటే పనులు జరిగే రోజులా బాబా ఇవి? మోహన్ 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 అస్తమానం వాడుకోవడమేనా? ఎదిగిన తర్వాత పెడతారా నెత్తి మీద? ఇదిగో బావా, అక్కయ్య నాకు అన్ని విషయాలు చెప్పింది. ఇదిగో మోహన్ ఫీజు రెడీ చేయించండి, తీసుకుని ఇంటికి వెళ్ళి. బాబా అప్పుగానే లేవయా, తర్వాత ఇదిగానే చేతిలో ఉన్నప్పుడు.
జేబులు కొట్టి తెచ్చిన దొంగ డబ్బా బావా ఇది? అరే అలా నిన్ను మీద రాసుందటయా. నా మాట విను, నీకు కావలసిన వాడిని కనుక ఇంతగా చెప్తున్నాను. ఇదిగో బావా. వద్దు బాబా, ఇలాంటి డబ్బు ఫీజు కడితే మోహన్ పాస్ అవుతాడా? కష్టపడి చదివితే ఫస్ట్ గా పాస్ అవుతాడు బావా. ఇదిగో చూడు, ఈ డబ్బు నా దగ్గర ఉంటే ఏ పాడు పనికైనా ఖర్చు అయిపోతుంది. ఒక మంచి కార్యానికి సహాయపడ్డానన్న తృప్తన నాకు ఉండదే బావా. వద్దు బాబా, నువ్వేమన్నాను నా ప్రాణం పోయినా సరే ఇలాంటి పాపిష్టి డబ్బు నేను ముట్టుకోను. వట్టి మొండి ఘటం. నీ మొహం. మా రిక్షా జాతి కష్టపడి పనిచేస్తాం, లేకపోతే చస్తాం. సత్యవలేరా సన్నాసి. ఏమిటి? ఈ పోలీసు ఉద్యోగాన్ని నేను మానుకుంటున్నాను. అది నా రాజీనామా పత్రం. ఓహో, రిక్షారాముణ్ణి నేరస్తునిగా నిరూపించి అరెస్టు చేయదలుచుకున్నావు, అప్పుడే రాజీనామా ఇచ్చావే? నేను నిరూపించడం దీనికి? ఆ రోజు వస్తే అదే రుజువు అవుతుంది. నిజాన్ని కప్పిపుచ్చగలరు కానీ నాశనం చేయలేదు. మీకు ఆ రిక్షావాడి మీద ఉన్న అభిమానమైన నా మీద ఉంటే అదంతా అనవసర ప్రసంగం. నీ రాజీనామా అంగీకరిస్తున్నాను. ఇక్కడ వెళ్ళదు. ఆగు. నువ్వా? డబ్బు ఏమంది ఎక్కడానికి? నీ డబ్బు ఎక్కడానికి పోతుందా? ఒక డబ్బు ఏమిటి, శృతి మించితే ప్రాణమే పోతుంది. అయితే ఇందా ఎక్కండి. ఏ రాము, అలా ఉన్నావే? పిస్తోల్ దెబ్బ ఇంకా మానలేదు. డాక్టర్ గారు కాలు కూడా తీయాల్సి వస్తుందేమో, జాగ్రత్త. అయితే ఇంకా రిక్షా లాగడం ఎందుకు? మా తమ్ముడు పరీక్ష ఫీజు కట్టడానికి వేరే మార్గం లేక. ఎంత కట్టాలి? 200 రూపాయలు. చూడు, నీ ధైర్య సాహసాలకు నేను మెచ్చుకున్నాను. నీ తమ్ముడు స్కూల్ ఫీజే కాదు, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. నువ్వు మా ముఠాలు చేయకు. నీ దొంగ డబ్బు అక్కర్లేదు, ఆ నెత్తురు కూడా అక్కర్లేదు. పౌరుషం మటుకు చాలా ఉందే. ఏమైనా సరే ఇదిగో, మా రహస్యం బయట పెట్టకుండా దాచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను చాలా విచారిస్తున్నాను. ఎందుకు? ఎందుక? నా పెళ్ళాం బిడ్డల ప్రాణాలకి ముప్పు తెస్తానన్నా. అందుకే నోరు మూసుకుని ఊరుకోవలసి వచ్చింది. లేకపోతే నేనే మిమ్మల్ని స్వయంగా ఒక చేయి చూచుండేవాడిని. నీ పెంకితనం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, కానీ నీ నిజాయితీని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా నీ మంచితనం ఈ ప్రపంచంలో ఎవరికి కావాలి? ఎలాగైనా సరే 4 డబ్బులు గడించిన వాడే పెద్ద మనిషి. ఈ నిజం ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు ఈ భూపతిని జ్ఞాపకం ఉంచుకో. జ్ఞాపకం ఉంచుకోవటం ఎందుకు? నిన్ను ఈ జన్మలో మర్చిపోగలనా? మరిచిపోతానా? నువ్వా? అవును, నేనే. అలా ఉన్నావే? ఆ రిక్షా వాళ్ళ కనపడ్డా? కనపడ్డాడు. ఏమైంది? ఒప్పుకున్నాడా? లేదు, దారికి రాలేదు. ఒట్టి మొండిగట్టు. ఒక 1000 రూపాయలు వాడి మీద పారేయలేకపోయావా? 1000 ఏమిటి, 10,000 రూపాయలు పారేసేవాడిని. కానీ వాడు డబ్బుకు లొంగే రకం కాదు. అయితే మనం అనుకున్న పని నేనే స్వయంగా చేయదలుచుకున్నాను. ఒకరిని నమ్మి లాభం లేదు. అదే మంచిది. సరే, నేను వెళ్ళొస్తాను. తొందరే, కూర్చుందు. బాగుంది. ఇక్కడ కూర్చుంటే ఎలాగా? కుమార్ నా కోసం చూస్తూ ఉంటాడు. పాపం, అతను చాలా గొడవల్లో ఉన్నాడు. ఎప్పుడు నీ గొడవలు కుమార్ గొడవలే, అంతేగాని నా గొడవ ఎవరు పట్టించుకోరు. సరే వెళ్ళు. విన్నావు? రేపు రక్షా పందాలట, రక్షా పందాలు. గెలిచిన వాడికి 200 రూపాయలు బహుమానం. 200? ఎక్కడ? మన హైదరాబాద్ లో వస్తాద్. పందాల్లో చేరుకునే వాళ్ళకి 5 రూపాయ కట్టాలట. 5 రూపాయ. 5 రూపాయ? అయితే పందెం గెలవగానే అక్కడే ఆ 200 రూపాయలు ఇస్తారా? ఆహా, తక్షణం. రెస్ట్ లేకపోతే నరాలు సరిగ్గా సర్దుకోవు. తప్పి జారిందా కాలే తీసేవలసి వస్తుంది. వస్తాద్, మీ తమ్ముడికి ఫీజు కట్టాలి కాదు, మనకి కొంచెం హుషారిచ్చి పంపించు, మనం పంజం గెలుచుకొస్తాం. గురు, నన్ను దీవించి పంపు గురు. ఫస్ట్ లో వస్తాను. నా కోసం మీరు గెలిచేదేమిటి? నేనే పందానికి వెళ్తాను. నై వస్తాను. నై దెబ్బ మానలేదు గురు. దెబ్బలేదు, గిబ్బలేదు. ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే పందెంలో గెలవాల్సింది.
ఇదిగో 5 రూపాయలు. పందెంలో నా పేరు కూడా రాయించు. ఏమండి? లక్ష్మి, ఈ పందెంలో గెలిచేటట్టు చేయమని భగవంతుని ప్రార్థించాలి. విజయంతో తిరిగి రమ్మని హుషారిచ్చి పంపాలి. అంతేగాని కన్నీరు పెడతావెందుకు లక్ష్మి? అనవసరంగా కంగారు పడతావెందుకు? నేను అనవసరంగా కంగారు పడుతున్నాను. మోహన్, నువ్వేనా వచ్చి చూడు నాయన. జ్వరంతో ఒళ్ళు ఎలా పెనలా కాలిపోతుందో. కాలుగాయ మానలేదు సరి కదా, రక్తం కూడా కారుతోంది. కాలు తీసి కాలు వేస్తే కుంటుతున్నారు కూడా. ఈ స్థితిలో పందానికి పెడతారా మీరు? నాకేం భయం లేదు లక్ష్మి. చాలండి, మా పీడ వదిలించుకోవడానికి మీ మీద మీరే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇలా బలవంతన ప్రాణాలు తీసుకోదలుచుకుంటే నన్నెందుకు పెళ్ళాడారు? లక్ష్మి, లక్ష్మి ఇలాంటి మాట అనడం ఇదే మొదటిసారి. ఇంకేం చేస్తుంది? జీవితం అంతా నువ్వు చెప్పినట్టు నోరెత్తకుండా నడుచుకుంటుంది పాపం. ఆ ఇల్లాలి మాట ఒక్కటేనా నువ్వు విన పాపాన్ని పోయావా? మోహన్, అయితే నేను చేసేదంతా తప్పేనని అనుకుంటున్నావా? లేదు, మా అన్నయ్య విషయంలో నేను ఎన్నడోలా అనుకోలేను, అనుకుని జీవించలేను. కానీ కానీ లేదు, గిని లేదు. మోహన్, వెళ్ళు, నీ వదిలిని సముదాయించు. నేను ఈ పందెమైనా గెలవాలి, లేకపోతే ఈ రిక్షా అయినా అమ్ముకోవాలి. అన్నయ్య, ఒంట్లో జ్వరం, కాలికి ఈ గాయం, ఈ స్థితిలో నువ్వు రిక్షా పని గెలవడం అంటే పైన భగవంతుడు నాడు. మోహన్, నాపకు వెళ్ళు. అన్నయ్య, అన్నయ్య